కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పచ్చి ప్రజా వ్యతిరేక బడ్జెట్ గా ఉన్నది. తెలంగాణకు మొండి చేయి చూపించింది. తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోని బడ్జెట్ ఇది. కేవలం బడాబాబుల జేబులు నింపే బడ్జెట్, ప్రజల జేబులు నింపే బడ్జెట్ అని చెప్తున్నటువంటి ప్రధానమంత్రి అంబానీలు అదానీల జేబులు నింపేందుకు మాత్రమే ఈ బడ్జెట్ ను రూపొందించినట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. ఆర్థిక సర్వే చెప్పినట్టు ప్రజల కొనుగోలు శక్తి పెంచేందుకు గాని, నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసేందుకు గాని, తయారీ రంగం అభివృద్ధి కోసం కానీ, వ్యవసాయ రంగం అభివృద్ధికి గాని, విద్య వైద్యం తదితర రంగాల్లో అభివృద్ధిని సాధించేందుకు గాని ఇవేవి కూడా ఈ బడ్జెట్ ద్వారా సాధించడం సాధ్యం కాదు. ఎకనామిక్ సర్వే రిపోర్టు చెప్పిన కొన్ని వాస్తవాలను కూడా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పరిగణనలోకి తీసుకోలేదు. కేవలం శతకోటీశ్వర్ల ప్రయోజనాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. ఇది ఖచ్చితంగా ఈ బడ్జెట్ అంబానీలకు అదానీలకు దేశ సంపదను దోచిపెట్టేటువంటి బడ్జెట్గా మాత్రమే ఉన్నది. ఇది కార్మికులకు కానీ, రైతులకు కానీ, వ్యవసాయ కూలీలకు కానీ, దళితులకు, గిరిజనులకు, వెనుకబడిన తరగతులకు, మైనారిటీలకు కానీ ఏమాత్రం ప్రయోజనం కలిగించేది కాదు. మహిళల అభ్యున్నతి అనేటువంటి ప్రస్తావనే ఈ బడ్జెట్లో మనకు కనిపించదు. యువత, విద్యార్థులు వాళ్ళ సమస్యలు అసలు ఈ బడ్జెట్ పట్టించుకోలేదు. కేవలం బడాబాబుల ప్రయోజనాల చుట్టే ఈ బడ్జెట్ తిరిగింది. అందుకే ఈ బడ్జెట్ను ఆ నుంచి క్షా వరకు మేము వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో 10వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో నిర్వహించబోయే మహాధర్నాలో రాష్ట్ర ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం.